హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం. ఈరోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ భారత విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఫార్మాసిటీ రద్దు వెనకాల 1000 కోట్ల కుంభకోణం. ఆ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందాకు పాల్పడితే సహించం, రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి, అతిగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తప్పవు, మీడియా సమావేశంలో కేటీఆర్ హెచ్చరిక. ఖచ్చితంగా అయితే ఫార్మాసిటీ డెవలప్మెంట్ల కోసం ఆ రైతుల భూములను జప్తు చేసుకున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఈనాడు వారికి రైతులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి డెవలప్మెంట్ లో భాగంగా ఆ భూములు తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ మూర్చింతలపల్లిలో ఉన్నటువంటి కేశవాపూర్ గ్రామంలో రిజర్వేర్ కడతామని చెప్పేసి అక్కడ రైతుల భూములు లాక్కున్నారు. సో అక్కడ చుట్టుముట్టు మల్లారెడ్డి జాగాలు ఉంటాయి. సో ఉన్నటువంటి దీన్ని కూడా కబ్జా చేసేటటువంటి ఆలోచన మల్లారెడ్డి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ఎక్కడైతే కేశవాపురంలో రిజర్వేర్ కడతా అని చెప్పేసి రైతుల భూములు లాక్కున్నారు కదా, మరి దాని సంగతి ఏందో అది కూడా చెప్పాలి, ఈ సంగతి కూడా తేలాలి ఖచ్చితంగా. ఈనాడు రైతుల భూములు గుంజుకొని ఫార్మాసిటీ డెవలప్మెంట్ చేస్తాము, అది కడతాము ఇది కడతాం అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి ఆ భూములు ఏం చెప్దాం అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వ పాలనలో మరి ఇక్కడ కేశవాపూర్ దగ్గర రిజర్వేర్ గురించి డ్యామ్ కడతామని చెప్పేసి ఆడ జాగాలు తీసుకున్నారు రైతులే, దానికి కూడా కేటీఆర్ సమాధానం చెప్పాలి. మీరు ఎట్లా ప్రశ్నిస్తున్నారో మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. అది ఇటుక పెట్టలేదు, పార పెట్టలేదు, గుంత తీయలేదు, ఉన్నటువంటి 100 ఎకరాల భూములు కబ్జాలు చేసినారు మీరు. ఇప్పుడు మీడియాతో సమావేశంలో కేటీఆర్ హెచ్చరిక. కేటీఆర్ గారు మేము కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, మరి ఆ భూములు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మల్లారెడ్డి గట్ట పెడదాం అనుకుంటున్నారు, మల్లారెడ్డికి ఇచ్చిపెట్టిన కబ్జాలు చేయమని. దాన్ని ఖచ్చితంగా ఈనాడు దాంట్లో కట్టాల్సిందే రిజర్వేర్. ఈనాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మీరు ఉన్నటువంటి మూర్చింతలపల్లి మండల్ కేశవాపురంలో రిజర్వేర్ కట్టాల్సిందే. ఎందుకంటే చుట్టూ చెరువులు కనుమరుగవుతున్నాయి. ఉన్నటువంటి రిజర్వేర్ ఏర్పడితే భూగర్భ జలాలు డెవలప్మెంట్ అయ్యి రైతులకి పంటలు పండించుకోవడానికి బోర్లలో వాటర్ వస్తే సస్యశ్యామలంగా ఉంటుంది ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రామాలు. ఖచ్చితంగా మీరు అది చేయాల్సిందే. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు, కాలేదు, ఫుల్ స్టాప్ పెట్టినారు. సో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన నిర్ణయం తీసుకుని అక్కడ వర్కులు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దేశీయంగా 3 సూపర్ కంప్యూటర్ల అభివృద్ధి. పరమరుద్ధ కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోడీ. దేశీయంగా అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఖచ్చితంగా వేరే కంట్రీస్ మీద ఆధారపడడం కాదు, కంప్యూటర్స్ రెడీ చేయాలంటే మనం దేశీయంగా కంప్యూటర్లను రెడీ చేసుకునేటువంటి స్థాయికి మనం వచ్చినాము. ఈనాడు హై డెఫినేషన్ కంప్యూటర్లు 850 కోట్లతో స్టార్ట్ చేసినటువంటి ఆ కంప్యూటర్ తయారు చేయడము ఎంత గొప్ప క్రెడిట్ ఒకసారి భారతదేశ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈనాడు ఒకప్పుడు వేరే దేశాల మీద ఆధారపడాల్సి ఉంటుండే టెక్నాలజీ గురించి, ఎట్లా తెచ్చుకోవాలి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఈనాడు భారతదేశంలోనే మంచి సైన్స్ డెవలప్మెంట్ చేసినారు. ఉన్నటువంటి టెక్నాలజీని డెవలప్మెంట్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు సైంటిస్టులకు అయితేనేమి, డాక్టర్లకు అయితేనేమి, ప్రతి ఒక్క దానికి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుడుతున్నారు. సో ఖచ్చితంగా అందరూ ఈ విధంగా ముందుకు రావాలి, భారతదేశ డెవలప్మెంట్ లో కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కులగణనపై ఎవరికి అనుమానాలు వద్దు, కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది. చాకలేరమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నేను చెప్తున్నాను, ఎవరికి అనుమానం కాదు. ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ఈసారి ఖచ్చితంగానైతే ఏందో తాడో పేడో తేల్చుకునే విధంగానే ఈనాడు బీసీ కుల సంఘాలు గట్టిగా యుద్ధం చేస్తారు. ఈనాడు ఖచ్చితంగా బీసీ కులగణన జరగాల్సిందే. జరగదు, చెయ్యము, తర్వాత చేస్తామంటే మాత్రం కథ వేరేలా ఉంటుంది, సీన్ సితారా అంతా చేంజ్ అవుతుంది. దయచేసి ఆలోచించుకోవాలి. ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మరి మాట నిలుపుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థాపనకు ముఖ్యంగా బీసీ ఓట్లే కీలకము. దయచేసి కులగణన చేపట్టాల్సిందే, బీసీలకు న్యాయం జరగాల్సిందే. రిజర్వేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్ రావాల్సిందే. రాజకీయ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావాల్సిందే. కులగణనపై ఎలాంటి అనుమానాలు వద్దని కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదని రవాణా అన్యాయం చేస్తుందా చేయదా చూస్తాము, చేస్తుందా చేయదా ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. ఈనాడు బీసీ కుల సంఘాలు, యువత, ప్రజలు, ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా నాయకులు కూడా అందరు చైతన్యవంతమై దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుతాము. జగన్ తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. తిరుమల లడ్డు నాణ్యతను పెంచాం, దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. విద్యా సంస్థలను ప్రశ్నించిన జగన్ రెడ్ బుక్ పని మొదలైందన్న మంత్రి లోకేష్. ఖచ్చితంగా ఏదైతే జగన్ తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా లోకేష్ గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళని తిరుమలకి ఈనాడు వెళ్ళడం అది సిగ్గుచేటుగా భావించుకోవాలి. ఈనాడు సరైనటువంటి అధికారులకు సూచనలు చేయకుండా, సలహాలు ఇవ్వకుండా ఈనాడు అక్రమాలకు పాల్పడి డబ్బుల కోసం ఈనాడు తిరుమల ప్రతిష్టను భంగపరిచే విధంగా గత ప్రభుత్వ పాలకులు, గత ప్రభుత్వం ఉన్నటువంటి తిరుమల దేవస్థానంలో ఆ అధికారులు ఏ విధంగా నాశనం పట్టించే విధంగా మోపైనారని చెప్పేసి ఈనాడు హిందూ సంఘాలంతా విరుచుకుపడుతున్నారు. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మరలా ఇది కాకుండా, పునరావృతం కాకుండా ఈనాడు తిరుమల ప్రసిద్ధికేతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ లడ్డూని ఏదైతే జంతు పూలతో తయారు చేసి నెయ్యి వాడకంలో
మరి ఈనాడు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా తయారైనారు. ఖచ్చితంగా భగవంతుడే వీరికి బుద్ధి చెప్తారు. ఆ అక్రమాలకి ఉన్నటువంటి ఆ తతంగానికి ఎవరైతే పాల్పడ్డారో ఖచ్చితంగా అది వెలుగులోకి వస్తుంది. దాని మీద కూడా ఆ నడుస్తుంది. హిందూ సంఘాలు అందరూ కోపోద్రిక్తులు అవుతున్నారు వాళ్ళందరి మీద. ఖచ్చితంగా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి కోరుతాను. మహిళా లోకానికి స్ఫూర్తి చాకలేలమ్మ. ఖచ్చితంగా చాకలేలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక వీరనారి చాకలేలమ్మ. ఈనాడు తనను ఒక స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ చైతన్యవంతం జరిగి ఎక్కడ ఏ అనర్థం జరిగినా ఏ తప్పులు జరిగినా కానీ ప్రశ్నించేటటువంటి గొంతుకని నాడు అవకాశం ఇచ్చిందంటే చాకలేలమ్మ స్ఫూర్తి నాడు మహిళలకి ఎంతో ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. సో దయచేసి మహిళలు సీరియల్ అవి చూడకుండా చాకలేలమ్మ చరిత్రను ఒకసారి బుక్కులు తిరిగేసి చదవండి. ఈనాడు టైంను వేస్ట్ చేసుకోకుండా మన హిస్టారికల్స్ది బుక్కులు తీసి వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోండి. తెలంగాణ ధీర వనిత మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికీ ఆదర్శమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ బహుజనుల పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఆమెనే స్ఫూర్తి. ఉద్యమ పోరాటాల్లో మహిళ పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా ఇవ్వాలంటే నిన్న జయంతి ఆ మహనీయురాలి స్మరించుకోవటం గొప్ప అవకాశం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది. బడుగులు బలహీనుల వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నాం. చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాలల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. ఖచ్చితంగా తన చరిత్రను విద్యార్థులుగా నేర్చుకునే విధంగా మరి నాడు పాఠ్య పుస్తకాల్లో చేరడం సంతోషకరం. కొన్ని విషయాల్లో మాత్రం ఉన్నటువంటి రాజకీయ నాయకులు గత ప్రభుత్వ పాలనలో కేసీఆర్ గారిని మనం మెచ్చుకోవాల్సిందే. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి ఎవరైతే ప్రాణత్యాగాలు చేసి వారి జీవితాలని అర్పించినారో వాళ్ళ గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్పించి పిల్లలకు తెలిసే విధంగా చేయడం చాలా గొప్పతనం. పరుగులు పెడుతున్న బంగారం ధరలు 75,000 మార్కును చేరుకున్న రేటు. దేశీయంగా పసిడి ధర మళ్ళీ పరుగులు పెడుతోంది. సామాన్యులకు అదనంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు మేలిమి పసిడి 24 క్యారెట్ ధర గురువారం మరో 400 పెరిగింది. 78,000 మార్కును చేరుకుంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ నెలకొంది. ఖచ్చితంగా ఈనాడు పెళ్లిళ్ళ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి బంగారం ధర అంతటా ధర పెరిగిపోతూనే ఉంది. ఈనాడు రియల్ ఎస్టేట్ డౌన్ అయినా కానీ బంగారం ధర అయితే డౌన్ అయితే లేదు. బంగారం కొనుక్కుంటలో తొందరగా కొనుక్కోండి, ఎందుకంటే మ్యారేజ్ సీజన్ రాబోతున్నాయి కాబట్టి. 78,000కు చేరుకుంది. 1,00,000 పోయినా ఆశ్చర్యపోయినటువంటి ఆలోచన. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో బంగారం 1,00,000 పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అసలు. కాంగ్రెస్ తుఫాన్లో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ పక్క ప్రణాళిక ప్రకారం ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. దేశంలో ఉద్యోగాల కొరత మోడీ కారణం కాదా అని ప్రశ్నించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చండీగఢ్ లో పర్యటించారు. గతంలో సెంట్రల్ లో మీరు కూడా ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు. సో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసి నిరుద్యోగుల ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా మీరు అప్పటి నుంచి చేస్తే ఈనాడు దాంట్లో అంటే కలిసికట్టుగా పార్టీలు నాయకులు కలిసికట్టుగా పని చేసినప్పుడే కదా మీరు విమర్శలకు దారి తీయొద్దు. గతంలో మీరు మరి ఏం చేసినారు? సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన సమస్యనే కదా నిరుద్యోగుల సమస్య. ఈనాడు మోడీ మీద కూడా వేయడం ఎంతవరకు కరెక్ట్, మీ మీద కూడా వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, సో ఎక్కడెక్కడ స్టేట్లో ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య ఉంది, దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ రావాల్సింది. సో ఇప్పుడు వాళ్ళ మీద బురద జల్లడం వీళ్ళ మీద బురద జల్లడం కాదు, మీరు స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ రావాలి. నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి. ఎవరిని సమర్థించేది లేదు. నాయకులు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా భారతదేశ అభివృద్ధి దిశలో మీరు కలిసికట్టుగా పనిచేసి ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య నిర్మూలించడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఆర్థికంగా భారతదేశాన్ని డెవలప్మెంట్ చేసేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి దయచేసి ఆత్రులో వెళ్ళాలి. కానీ విమర్శలకు దారి తీయదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, చెప్తూనే ఉంటాను. ఈనాడు రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల వైపు కాదు, ప్రజలతో ఉన్నటువంటి ప్రజా రాజకీయాలు చేయండి, ప్రజల సమస్యల గురించి రాజకీయాలు చేయండి. మీ వల్ల నిరుద్యోగులు విరిగిపోయినారంటే మీరు కూడా పాలనలో ఉన్నారు కదా, మీరు అప్పటి నుంచి సరిగ్గా చేసుకుంటూ వస్తే ఇంతగా అయ్యేది కాదు. మరి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ. శ్రీ గనుకుల సంజీవరెడ్డి గారి ఉద్యోగ విరమణ అభినందన సభకు విచ్చేసిన ఆత్మీయులకు స్వాగతం సుస్వాగతం. సో ఏదైతే ఈరోజు తన ఉద్యోగ విరమణ కష్టపడి ఉద్యోగం చేసి కుటుంబాన్ని
అదేవిధంగా పిల్లల భవిష్యత్తును మంచి స్థాయికి తీసుకొచ్చినటువంటి తనకి ఉద్యోగ విరమణ చేస్తున్నందుకు మరి తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి డ్యూటీకి మరి స్వస్తి పలికి ఉన్నటువంటి జీవితాన్ని పిల్లలతోని మన్మడో మన్మరాలతోని సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుకుందాం. సో ఆహ్వానించే వారు కుమార్తె అల్లుడు శ్రీమతి అండ్ శ్రీ సంధ్య జ్ఞానేశ్వర్ రెడ్డి, కుమారులు మల్లికార్జున్ రెడ్డి, సాయి చరణ్ రెడ్డి, రాకేష్ రెడ్డి. సో తను సంతోషంగా ఉండాలని చెప్పేసి తనకు ఇన్ని రోజులుగా మరి భాగస్వామిగా ఉండి తను పని చేయడానికి పొద్దున్నే లేచి కష్టపడి వంట చేసి అందరి ఆరోగ్యాలు కాపాడుకుంటూ వస్తున్నటువంటి తన శ్రీమతి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అందరూ సంతోషంగా ఉండాలి. ఉద్యోగ విరమణ కార్యక్రమాలు చేపట్టుకొని ఇప్పుడు సొసైటీలో పెద్ద మనుషులతోని కలివేటి కొంటి వాకింగ్ చేసి మనం చూస్తూ ఉంటాం. ఈనాడు డ్యూటీలు దిగిపోయినాక ఈనాడు అందరు పెద్ద మనుషులు ఒక సొసైటీగా ఫామ్ అయిపోయి వారు వాకింగ్ చేయడం, సంతోషంగా లాఫింగ్ క్లబ్లలో ఏర్పాటు చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని తన జీవితం కూడా ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. కులగణన ఎవరికి అనుమానాలు వద్దు, కాంగ్రెస్ సో ఇది అయిపోయింది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈ రోజు మనకి ఉన్నటువంటి పత్రికలో తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ రాజకీయ సామాజిక విశేషాలు. అందరికీ నమస్తే.